తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. పైడికొండల వెంకట గోపాలకృష్ణ విజయలక్ష్మి దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. ధర్మకర్త శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామి కళ్యాణం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నక్కా శ్రీనివాస్, చల్లా భాస్కర్, గ్రంథి శ్రీనివాస్, విశ్వ వెంకటేష్, కోపల్లి చిన్నతాతయ్య, దొడ్డి శ్రీనివాస్, కోపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి వారి దేవస్థానం చిట్టవరం అండి. అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాం. మాకు సహకరించినటువంటి ఈ గ్రామ ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు ఊరి యొక్క బాగుండాలని, ఇక్కడ కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ రోజు స్టార్ట్ అయిన కార్యక్రమం ఆదివారంతో ముగియనున్నది. ఆదివారం కూడా అత్యంత వైభవంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపుగా చేస్తాం. ఒక కార్యక్రమంలో ఈ రోజు కళ్యాణం జరుగుతుందండి. రేపొద్దున మరుసటి రోజు రథోత్సవం జరుగుతుంది. తర్వాత రోజు దేవుడి యొక్క గ్రామోత్సవ కార్యక్రమాల్లో వివిధ కార్యక్రమాలతో పాటు భరతనాట్య కార్యక్రమం కూడా ఉంది. అలాగే మనకి శనివారం వచ్చేటప్పటికి కేరళ నృత్య మేళం కూడా ప్రదర్శిస్తున్నారండి. ఆదివారం కార్యక్రమం వచ్చేటప్పటికి రాజమండ్రి వారిచే కోలాటం, ఆర్కెస్ట్రా, పుష్పోత్సవ కార్యక్రమాలతో స్వామివారి కంకణాలు పుష్పోత్సవ కార్యక్రమం అంటారు. దాంతో పాటు ఆన సంతర్పణతో పాటు ఈ యొక్క కార్యక్రమం ముగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ మండల కార్యదర్శి ఎం జీవరత్నం పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని సిపిఎం కార్యాలయంలో జిల్లా మహాసభల పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే జిల్లా మహాసభల్లో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి ఉమామహేశ్వరరావు, మంతెన సీతారాంతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొంటారని అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సిపిఎంకు అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారో అదేవిధంగా ఈ మహాసభల్లో కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి సూర్యకిరణ్, యు సత్యనారాయణ, వంగా గోపి, శివయ్య, రెడ్డి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 26వ జిల్లా మహాసభలో 13, 14, 15 తేదీలలో జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభలు గత 3 సంవత్సరాల కాలంలో ఏదైతే పేదలు భూ పోరాటాలు, ఉపాధి హామీ చట్టం అమలు, అలాగే కార్మికులకు సంబంధించిన లేబర్ కోడ్లు రద్దు, రైతులకు గిట్టుబాటు ధరలు అనేక సమస్యలపై ఇదే సందర్భంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, అలాగే ఉద్యోగస్తులకు అందరూ కూడా ఇప్పుడు ఉపాధ్యాయులందరికీ సిపిఎస్ రద్దు చేయాలని, అలాగే అన్ని సమస్యలపైన ఈ 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ యూరోచేత పోరాటాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించింది. ఇదే సందర్భంలో ఈ 3 సంవత్సరాల కాలంలో మనం ప్రజల వద్ద ఎలా ఉన్నామో, ప్రజలకి, రైతులకి, కూలీలకి, కార్మికులకి అందరికి కూడా ఎలా మద్దతుగా నిలిచామని సమీక్షించుకుని రానున్న 3 సంవత్సరాల కాలంలో పేదల పక్షాన, రైతుల పక్షాన, కూలీల పక్షాన పని చేయటానికి ఈ మహాసభలు దోహదపడతాయని తెలియపరుస్తున్నాం. ఇదే సందర్భంలో ఎల్లుండి 13వ తేదీన భారీ బహిరంగ సభ కొట్టైగూడెంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు,
పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు గారు, మంత్రి సీతారాం గారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడతారు. అందుకనే ఇప్పుడు ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదల పక్షాన్ని నిలబడి పోరాటాలు నిర్వహిస్తున్నామో ఈ పోరాటాలకు ప్రజలంతా మద్దతు పలుకుతున్నారు. రైతులు, కార్మికులు, కూలీలంతా మద్దతు పలుకుతున్నారు. అలాగే జరగబోయే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొని మద్దతు తెలపాలని, అలాగే 2 రోజులు జరిగే మహాసభ కూడా 50 మంది ప్రజానికం మిత్రులందరూ కూడా సహకరించి ఆ రకంగా సిపిఎం పార్టీకి అండదండలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ బహిరంగ సభకు అందరూ కూడా రావాలని సిపిఎం పార్టీ పట్టణ మండల కమిటీగా 50 మంది ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. తరగతి గదిలోనే గుండెపోటుతో ఓ బాలిక కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించేలోపే తిరిగిరాని లోకాలకు చేరింది. తమిళనాడులోని రాణిపేటలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. చిన్నారి పడిపోయిన వెంటనే మెల్విషారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. చెన్నై బెంగళూరు హైవేలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉదయం 11:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. క్లాస్ జరుగుతున్న సమయంలో బాలిక కుప్పకూలినట్లు వీడియోలో కనిపించింది. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు 2వ వారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాల నేపథ్యంలో తరలివస్తున్న భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పలువురు నిర్వహించి వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. 38వ వార్డులో జనసేన నాయకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో 2వ వారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగన్, 35వ వార్డు నాయకులు గుణ, 29వ వార్డు నాయకులు శ్రవణ్ కుమార్, ప్రకాష్, హరికృష్ణ నాయుడు, జనసేన నాయకుడు నాగరాజు, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, మాధురి, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మార్గశిర మాసం 2వ లక్షవారం రోజుని అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అదేవిధంగా ఈ రోజు నా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రోజు ప్రసాద వితరణ కూడా చేయడం అయితే జరిగింది. ఇదే విధంగా అమ్మవారి ఆశీర్వాదాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని నేను జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. సౌత్ లోని అన్నగారిని ఇంకా రానున్న కాలంలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే విధంగా అక్కడ అందరిలో మేము ఉండే విధంగా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ మార్గశిర ఉత్సవాలని మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదేవిధంగా ఈ కార్యక్రమంలోని జన సైనికులందరూ కలిసి అమ్మవారి ప్రసాదం వితరణలోని అందరూ కూడా చేయి కలిపి అందరికీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. యావత్ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. అదేవిధంగా ప్రసాదాలు అందరూ తీసుకోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. దానికి నాకు సపోర్ట్ చేసినటువంటి మా అన్నగారు వంశీకృష్ణ గారికి నేను ఎల్లవాళ్ళ కృతజ్ఞతనే ఉంటానండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మార్గశిర మాసం 2వ లక్షవారం భక్తులందరూ చాలా భారీ ఎత్తున వస్తున్నారండి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు అందరూ బాగా దర్శనం చేసుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. మేము వచ్చి దర్శనం చేసుకున్నామండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. మేము ఎంత హ్యాపీగా ఉన్నామండి. అందరూ ఆడవాళ్ళందరూ 2వ లక్షవారం వచ్చి దర్శనం చేసుకోవడం ఎంతో పూర్వజన్మ స్మృతంగా భావిస్తారు. సో అందుకని అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము కూడా వచ్చి దర్శనం చేసుకోవడం చాలా బాగా జరుగుతున్న ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉత్సాహంగా స్పోర్ట్స్ మీట్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఏపీఎస్పీ డీఐజీ రాజకుమారి. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్సాహంగా జనవాణి తమ సమస్యలపై అర్జీలను అందజేసిన ప్రజలు. మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. చిట్టవరంలో వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.